ఇక కొండపైన ఉన్న గుడి దగ్గరికి అయితే వచ్చేసాం గైస్, మీ అందరం కలిసి. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్. కొండ మధ్యలో గుడి అంటే మామూలు మాట అయితే కాదు, నేను చూసి షాక్ అయిపోయాను. గుడి పేరు వచ్చేసి ఉదయలక్ష్మి దేవస్థానం అని చెప్పి పిలుస్తారు. ఇక గుడి లోపలికైతే వెళ్దాం అనుకుందాం, తలాలు అయితే వేసేశారు. ఇక లోపలికి వెళ్ళడానికి ఇంకో దారి ఏమైనా ఉందని చెప్పి మా ఫ్రెండ్ అయితే అడిగాను. ఉంది కానీ గోడ దూకి వెళ్ళాలని చెప్పాడు. గైస్ మీకోసం గోడ దూకి మరి లోపల గుడి ఎలా ఉంది, ఎలా కట్టారు మీకైతే కన్ఫర్మ్ గా చూపిస్తాను గైస్. ఇంకా ఆ కాలంలో కట్టిన గుడి అయితే ఇదే. ఇక బయట నుంచి ఏముందని చెప్పి లోపలికి అయితే వెళ్ళాను. లోపలికి వెళ్ళి చూడంగానే నా చేతికి అయితే గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. ఇక ఇలాంటి గుళ్ళని సినిమాలు అయితే చూసేవాడిని, రియల్ లో చూస్తా ఉంటే చాలా థ్రిల్లింగ్ అయితే ఉంది. ఇక ఆ కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు ఇలాంటి గుళ్ళు చాలా అయితే కట్టించున్నారు. ఇంకా ఈ గుడిలో కోరికలన్నీ కోరుకుంటే కన్ఫర్మ్ గా జరుగుతాయని చెప్పారు. ఇక నేనైతే ఒక కోరిక అయితే కోరుకున్నాను, నా వీడియోస్ చూసే వాళ్ళందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలని చెప్పి. ఇక మీరందరూ కూడా ఇలాంటి ప్లేస్ కి వచ్చి విజిట్ చేయండి, మైండ్ చాలా ఫ్రెష్ గా ఫ్రీగా అయితే ఉంటది గైస్. ఇక మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇక అలాగనే నన్ను అయితే ఫాలో చేసుకోండి మర్చిపోకుండా. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి.